టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పాత సినిమాలు కూడా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్నాయి. 16 ఏళ్ల క్రితం వచ్చిన డార్లింగ్ చిత్రం తాజాగా 4K వెర్షన్లో రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉదయం 10:44 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. 2010 ఏప్రిల్ 23న విడుదలైన ఈ సినిమా సరిగ్గా 16 ఏళ్ల తర్వాత అదే తేదీన 2026 ఏప్రిల్ 23, 4K క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు ఉదయం 8:01 కోట్లు వసూలు చేసి తెలుగులో రిలీజ్ అయిన చిత్రాల్లో రెండో అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎస్వీసీసీ పతాకంపై వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. తాజా రిలీజ్ను కేదార్ ఫిల్మ్స్ పంపిణీ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. థియేటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున కటౌట్లు, బాణాసంచాతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వసూళ్లు చూస్తుంటే డార్లింగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.